వెల్కమ్ టు 1 మినిట్ న్యూస్. తెలుగు రాష్ట్రాలలో ఈ రోజు 7 గంటల నుంచి ఓటు వినియోగం చేసుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తరువాత తొలిసారిగా శ్రీనగర్లో ఈ నెల 25న లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇంజనీరింగ్ విద్యార్థులకు ఎస్బీఐ బ్యాంక్ చైర్మన్ దినేష్ కారా శుభవార్త. త్వరలో చేపట్టనున్న 12,000 నియామకాలలో 85% ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకి అవకాశం కల్పిస్తామని తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించే కాంగ్రెస్ ప్రభుత్వం కారణంగా 2026 తర్వాత హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు నుండి ఎల్ఎన్టీ నిష్క్రమించవచ్చని సంస్థ డైరెక్టర్ ఆర్ శంకర్ రామన్ తెలిపారు. ఢిల్లీలోని 2 ప్రభుత్వ హాస్పిటళ్లు, ఎయిర్పోర్ట్ మరియు ఢిల్లీ ఎన్సీఆర్లోని దాదాపు 100 పాఠశాలలకు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు. మెదక్ జిల్లాలో బెట్టింగ్లో 2 కోట్లు పోగొట్టిన కొడుకు ముఖేష్ కుమార్ని కొట్టి చంపిన తండ్రి సత్యనారాయణ. విశాఖలో ఎన్ఏడి కొత్త రోడ్ ఫ్లైఓవర్ మీద బైక్ పై అతివేగంగా వెళ్తున్న 3 యువకులు డివైడర్ ని ఢీకొట్టి ఫ్లైఓవర్ మీద నుంచి కింద పడగా 2 మృతి, 1కి తీవ్ర గాయాలు.